హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, ఓజీ టైమ్ బిగిన్స్ అని. పవర్ఫుల్ గా ఉంది, బట్ ఆ పోస్టర్ లో రిలీజ్ డేట్ ని లేపేశారు. ఇప్పటి వరకు పోస్ట్ పోన్ అవుతుందా అని డౌట్ ఉండేది. ఇప్పుడు ఈ పోస్టర్ ద్వారా ఇంకొంచెం కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక పక్కన ఫ్యాన్ బాయ్ సుజీత్ ఏమో జస్ట్ 20 days షూట్ చేస్తే కంప్లీట్ అయిపోద్ది మూవీ అని చెప్పి ట్రైలర్ ని కూడా కట్ చేసుకొని కూర్చున్నాడు. బట్ హరిహర వీరమల్లు పార్ట్ 1 ని ఎట్లాగైనా ఈ ఇయర్ లో దించుదామని ట్రై చేస్తున్నారంట. ఫైనల్లీ కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. చాలా బాగుంది అండ్ డీటెయిలింగ్ కూడా చాలానే ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ కమల్ హాసన్ గారి అపియరెన్స్ అయితే షాకింగ్గా ఉంది. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, నేను చాలా రోల్స్ చేశా కానీ కల్కి మూవీలో లాంటి రోల్ ఎప్పుడూ చేయలేదు అంటుంటే, అసలు ఈయన చేయని క్యారెక్టర్స్ ఏమున్నాయా అనుకున్నా కానీ ట్రైలర్లు చూసాక మాత్రం షాకింగ్గానే అనిపించింది. యూఎస్ఏ అండ్ కన్నడ వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటంటే కల్కి మూవీ ఐమాక్స్ వర్షన్ రిలీజ్ చేయబోతున్నారు అక్కడ. అండ్ June 26th ప్రీమియర్స్ పడబోతున్నాయి అక్కడ. అండ్ బాలకృష్ణ గారి బర్త్డే సందర్భంగా June 10th NBK 109 గ్లింప్స్ని రిలీజ్ చేశారు. దీన్ని బాబీ గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఇంకో మాస్ బొమ్మ లోడింగ్ అనమాట. అండ్ రవితేజ గారి బెంచ్ మార్క్ 75th ఫిలిం పూజా శర్మని జరుపుకుంది. అండ్ ఈ మూవీలో హీరోయిన్ గా శ్రీలీల యాక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ధమాకా రిజల్ట్ రిపీట్ అయ్యేటట్టు ఉంది. అండ్ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. సంక్రాంతి రవితేజ డెడ్లీ కాంబినేషన్. అండ్ గేమ్ చేంజర్ ఫైనల్ షెడ్యూల్ రాజమండ్రిలో జరుగుతుంది. చరణ్ షూట్ లో జాయిన్ అయ్యాడు. ఫైనలీ లాస్ట్ షెడ్యూల్కి అయితే వచ్చారు. కాకపోతే 30 days షూట్ పెండింగ్ ఉందంట. ఇంకా దాని తర్వాత ఒక్కొక్క సింగిల్స్ రిలీజ్ చేస్తూ టీజర్లు, ట్రైలర్లు, అప్డేట్స్ మీద అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ మేబీ ఓజీ టైంకి గేమ్ చేంజర్ కూడా రావచ్చేమో, ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఓజీ. చూద్దాం. సరిపోద్దా శనివారం క్లైమాక్స్ పోర్షన్స్ని షూట్ చేస్తున్నారంట. అండ్ ఫస్ట్ సింగిల్ అయితే రాబోతుంది. దీన్ని ఒక చిన్న వీడియో రిలీజ్ చేస్తూ చెప్పారు, గెట్ రెడీ ఫర్ ద బ్లాస్ట్ అని. అండ్ మూవీ August 29th రిలీజ్ అవబోతుంది. డబుల్ స్మార్ట్ ర్యాపో షూట్ ప్రస్తుతం అయితే ముంబైలో జరుగుతుంది. అండ్ డబుల్ స్మార్ట్ ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ త్వరలోనే రాబోతుంది. ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ మీర్జాపూర్ సీజన్ 3 జూలైలో తెలుగులో కూడా అమెజాన్ లో స్ట్రీమ్ అవబోతుంది. అండ్ ఇందులో మొన్నాబాయ్ అయితే ఉండడు, అంతే కదా. అండ్ వెంకీ మామ ప్రస్తుతం రానా నాయుడు సీజన్ 2 షూట్ లో ఉన్నారు. ఇది ఇంకా రిలీజ్ అవ్వక ముందే సీజన్ 3 కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. సూర్య 44 కార్తిక్ సుబ్బరాజు అండ్ సూర్య మూవీ నుండి తన ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. ఆ ఎక్స్ప్రెషన్స్ అయితే కెవ్వు, అంతే రెట్రో లుక్ లో ఉంది కదా, ఏదో టైం పీరియడ్ మూవీలా ఉంది. ఏ టైం పీరియడ్ మరి. అండ్ ఆల్సో మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే యాక్ట్ చేస్తున్నారంట. అండ్ లారెన్స్ కాంచనా 4 షూట్ కి రెడీ అవుతున్నారు. అఫీషియల్ గా లారెన్స్ మాస్టర్ దగ్గర నుంచి అయితే ఈ అప్డేట్ రాలేదు. జస్ట్ ఫ్యాన్ మేడ్ ఎడిట్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు ఎవరో. అండ్ వరుణ్ తేజ్ మట్కా మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఈ June 19th నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవబోతుంది. అండ్ ఈ మూవీని పలాస ఫేమ్ కరుణాకర్ డైరెక్ట్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన నెక్స్ట్ మూవీ అల్లరి నరేష్ నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్షన్ లో చేయబోతున్నారు. అండ్ మీరా జాస్మిన్ చాలా రోజుల తర్వాత శ్రీ విష్ణు స్వాగ్ మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. విమానం మూవీలో ఒక క్యామియో చేశారు కానీ అది ఎవరు గుర్తించలా. ఆ మూవీలో తనకున్న స్పేస్ కూడా చాలా అంటే చాలా తక్కువ. అది ఒక క్యామియో కింద వస్తుంది కానీ రీఎంట్రీ మాత్రం ఇదే. అండ్ సందీప్ కిషన్, రీతు వర్మ కలిసి ధమాకా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన మూవీలో యాక్ట్ చేయబోతున్నారు. అండ్ మను మూవీ డైరెక్టర్ ఫణీంద్ర చాలా ఇయర్స్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు 8 వసంతాలు అనే మూవీతో వస్తున్నారు. మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో లీడ్ రోల్లో మ్యాడ్ మూవీ ఫేమ్ అవంతిక యాక్ట్ చేస్తున్నారు. అండ్ విజయ్ సేతుపతి 50th ఫిలిం మహారాజా June 14th రిలీజ్ అయిపోతుంది. అండ్ ఈ విజయ్ సేతుపతి గారి మూవీసే బెటర్. డిలేస్ ఉండవు, పోస్ట్ పోన్లు ఉండవు. ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతారో తెలియదు, ఎప్పుడు కంప్లీట్ చేసేస్తారో తెలియదు. చాలా ఫాస్ట్గా ఉంటారు. అండ్ ధనుష్ రాయన్ మూవీ July 26th రిలీజ్ అవబోతుంది. అండ్ కల్కి మూవీ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. సత్యం రాజేష్ టెనెంట్ మూవీ అండ్ అలాగే అజయ్ దేవగన్ మైదాన్ మూవీ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ బడే మియా చోటే మియా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ద లెజెండ్ హనుమాన్ సీజన్ 4 హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ని రిలీజ్ చేసేది ఏదో ఒకేసారి రిలీజ్ చేస్తే చూస్తూ కూర్చుంటాం కదా, అప్పుడొకటి రిలీజ్ చేస్తున్నారు. అది కూడా 15 to 20 minutes. అండ్ దట్స్ ద వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.